అయ్యో షిన్చాంగ్ని ఎక్కడో తప్పిపోయాడంటే, ఎవరో తీసుకెళ్ళిపోయాడంటే షిన్చాంగ్ని ఎట్లాగైనా తీసుకొని వెతుక్కొని రావాలి. షిన్చాంగ్ ఎక్కడున్నారో, ఈ కారు ఏదో అనుమానాస్పదంగా ఉంది, దీంట్లో ఏదైనా ఇది తీసుకుంటే నన్ను కూడా చంపాలని చూసాను, కాల్చిపడద్దాం దీన్ని. అమ్మయ్య, లేదంటే నా కారులో బొమ్మ పెట్టి నన్ను కూడా లేపేయాలని చూసారేమో. రే షిన్చాంగ్, ఎక్కడికి వెళ్ళిపోయావురా నువ్వు? తొందరగా రారా. అరే వెంటనే మనకు ఒక మంచి ఫాస్ట్ వెహికల్ కావాలి. ఇప్పుడు ఈ కారు ఎక్కడ ఉందో? వచ్చింది, మనకు నచ్చిన రెడ్ కలర్ కార్ వచ్చింది. ఈ కారులో షిన్చాంగ్ ఎక్కడున్నా వెతుకుతాం. ఎందుకు రా షిన్చాంగ్ అట్లా వెళ్ళిపోయావు? నీకు కావాల్సింది కొనిపెట్టలేదనే కదరా నువ్వు అట్లా వెళ్ళిపోయావు. ఎక్కడున్నావురా? నిన్ను ఎవరు తీసుకెళ్లారో తొందరగా వెతకాలి. ఎక్కడున్నావు? ఇల్లుంటాడా లేదా? వాడికి మొన్న కూడా చెప్పాను బయటికి పార్టీకి వెళ్దాంరా అని చెప్పి, అయినా కానీ వాడికి కావాల్సిన బొమ్మే అని చెప్పి ఏడుస్తూ ఉన్నాడు. బయట తిరుగుతుంది, ఎవరు తీసుకెళ్ళి. ఇదేంద్రా ఈ కారు ఎట్లాగుంది? ఓ అమ్మాయి ఏంద్రా పైకి వచ్చింది, ఎట్లా పడింది ఏంద్రా? ఇది ఒక డబ్బా కారు లాగుందిరా. అమ్మ పడిపోతున్నారు. అబ్బా పడిపోయావురా ఈ కారులోంచి. అబ్బా ఒళ్ళు గుల్లయిందిరా షిన్చాన్గా. అబ్బా బయటకు వచ్చాం ఎట్లాగబ్బా. అక్కడ ఏదో కలర్ మంచి బ్లూ కలర్ కార్ ఉంది. ఆ కారులోకి వెళ్ళి షిన్చాన్ గారు ఎక్కడున్నాడు ఎదుగుదాం. ఎంత పని చేసేవారా నువ్వు? ఓ పిల్ల అడ్డంలో ఈ అమ్మ తగిలిందిరా. ఇది పిల్ల ఒకటే అర్థం. అసలే టెన్షన్ లో ఉంటే ఈ కారు ఏందో రాదు. అమ్మ ఎవరే నువ్వు? నన్ను కొడుతున్నావు. ఆడపిల్లవు కదా అని చెప్పి వదిలేస్తుంటే ఏంది నువ్వు రా చూసుకున్నా. 2 దెబ్బలు కొట్టానంటే నేల కరుచుకుంటావు. నేను అసలు షిన్చాన్ అని చెప్పి టెన్షన్ లో ఉంటే ఊరికొచ్చి అది అమ్మ ఒక దెబ్బ కొట్టానంటే ఆ పంచికి పటాసేపుద్దరే. నువ్వు ఎంజాయ్ కూర్చుంటావు కారులో. బయటికి రా. నా షిన్చాన్ ఎత్తుక్కోవడానికి నేను వెళ్తున్నాను. తీసేవడాము దెబ్బకు వాడిపోయాడు. ఈ పిల్ల చూడు పాపం అనవసరంగా నా చేతిలో దెబ్బలు తిని కింద పడిపోయింది. వస్తున్నాను రా షిన్చాన్, నిన్ను ఎతకటానికి వస్తున్నాను నేను. అదిగో ఎయిర్పోర్ట్లో అయితే తొందరగా వెళ్ళిపోవచ్చు మనం. వాడు ఎక్కడెక్కడున్నాడో ఏరోప్లేన్ ఎక్కామనుకో పైకి ఎక్కేసి వాడు ఎక్కడున్నాడో ఈజీగా మనం కనుక్కోవచ్చు. ఏది అదిగో విమానం ఆడుంది. కానీ విమానం దగ్గరికి ఏమి వెళ్తాము? విమానం ఎక్కే బదులు మనమే స్పైస్ జెట్ లాగా మారదాము. వెంటనే స్పైస్ జెట్ లాగా మనం మారిపోవటానికి చీటింగ్ ప్రాసెస్ చేస్తాం. ఓకే షిన్చాంగ్ వస్తున్నాను, నువ్వేం భయపడకు, నేను వస్తున్నాను, నేను కాపాడటానికి వస్తున్నాను. ఎదుగుదాం ఎక్కడెక్కడ ఉన్నాడో వాడు. ఇదైతే మనకి సులభంగా తెలిసిద్ది ఎక్కడ షిన్చాంగ్ ఉన్నాడో. వాడిని ఎవరో కిడ్నాప్ చేశారో మనకు తెలిసిద్ది. ఎదుగుదాము. ఎక్కడ ఈ బిల్డింగ్ మీద ఏమైనా ఉన్నామంటారా? బిల్డింగ్ లోపల ఏమైనా ఉన్నామంటారా? ఒరే చాలా దూరాలు ఉన్నాయి. ఇక్కడ ఏదో అడవి కూడా ఉంది. చూద్దాం అడవిలో ఏమైనా ఉన్నాడా, అడవిలో ఏమైనా తప్పిపోయాడా, అడవిలో ఏమైనా దాచిపెట్టాడేమో చూద్దాము. ఒరే ఎంత పని చేసేవారు నువ్వు. నీకోసం అని చెప్పి నేను మంచి పాలతలకి స్వీట్ కూడా తయారు చేశాను. సొరకాయ పాయసం కూడా చేశాను. ఎక్కడున్నావురా షిన్చాన్? ఒరే ఇదేంద్రా పెద్ద అడవిలాగా ఉంది. ఇందులో డైనోసార్లు కూడా ఉంటాయని అన్నాను, నిజమేనేమో. ఇలాంటి డైనోసార్లు ఈ రోజుల్లో కూడా మీరు ఎప్పుడైనా చూస్తే ఫ్రెండ్స్, మీరు కనుక షిన్చాన్ దొరకాలని కోరుకున్నట్లయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేశారంటే షిన్చాన్ దొరుకుతాడు ఖచ్చితంగా. ప్లీజ్ ఫ్రెండ్స్, షిన్చాన్ దొరకాలని మీరు లైక్ చేయండి. అప్పుడే మనకి షిన్చాన్ కాపాడగలుగుతాము. లేదంటే వాడిని వాళ్ళు కిడ్నాప్ చేసిన గ్యాంగ్ ఏమైనా చేయొచ్చు. ఫ్రెండ్స్ ప్లీజ్ మీరు దీన్ని లైక్ చేసి షిన్చాన్ దొరకాలని చెప్పి కమెంట్ చేయండి. సేవ్ షిన్చాన్ అని. వస్తున్నాను రా షిన్చాన్, నేను కాపాడటానికి వచ్చేస్తున్నాను. నాకెందుకు వాడు ఇక్కడే ఉన్నాడని డౌట్గా ఉంది. అందుకనే మనం ఇక్కడ కొద్ది దూరం ల్యాండ్ అవుదాం, మెల్లిగా ల్యాండ్ అవుదాము. ల్యాండ్ అయితే నాకెందుకు ఈ ఏరియాలో వాడు కనబడటం నాకు అనిపిస్తుంది. అదిగో ఎల్లో కార్లోని నేను చూశాను. ఉదయం షిన్చాన్ లేడు కానీ కిడ్నాపర్ వ్యాన్ బయట ఉందని చెప్పి నేను ఉదయం నిద్రలేసినప్పుడు నిన్న రాత్రి మన ఇంటి చుట్టూ ఇదే తిరిగింది. ఈ కిడ్నాప్ వ్యాన్లో ఉన్నాడా లేడు షిన్చాన్, కానీ ఈ వ్యాన్ మన ఇంటి చుట్టూ తిరిగింది. దీన్ని ఎట్లాగైనా లేపేద్దాం. ఇప్పుడు మనం వెంటనే ఇవి తీసేసుకున్నాం. వీటిని గన్స్ బాంబులతో కాదు, దీని చుట్టూరు మనం ఇవి ఎత్తిచ్చేసి వీటిని పెట్టేసి కారు లేపేద్దాం. ఆగురా నాయాల ఎక్కడ దాచిపెట్టారో షిన్చాన్. ఈరోజు ఈ కారు మీద నాకు అనుమానం ఉంది, అందుకని దీన్ని లేపడతా. ఈ గుండోడే నాకు షిన్చాన్ కిడ్నాప్ చేసేయడం నేను అనుమానంగా ఉంది. అందుకనే ముందు ఈయన లేపేద్దాము. ఈయన లేపేసి ఇప్పుడు చూడండి మామూలుగా ఉండదు, తుక్కు అయిపోతాడు. రెడీ 1 2 3 4 5 లాస్ట్. అది అయిపోయాడు, వాడు చచ్చిపోయాడు. ఇప్పుడు మన షిన్చాన్ మనకి దొరకాలి అంటే ఫ్రెండ్స్ మీరందరూ దీన్ని లైక్ చేయండి.
షిన్షాంగ్, సేవ్ షిన్షాంగ్ అని చెప్పి మీరు కమెంట్ సెక్షన్లో పెట్టండి ఫ్రెండ్స్. మీరు ఎలాగైనా పెడితేనే మన షిన్షాంగ్ మనకు దొరుకుతారు.